దేవుని పరిశుద్ధ నామానికి మహిమ చెల్లిస్తూ మిత్రులారా, రోమాపత్రిక 12వ అధ్యాయం మొదటి వచనం మనం ధ్యానం చేసుకుంటూ వస్తున్నాము. ఇందులో భాగంగా ఇప్పటికే మనం కొన్ని తలంపులు దేవుని సన్నిధిలో ఆలోచన చేశాము. సౌండ్ అది ఒకసారి చూడము. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బ్రతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. సజీవ యాగమైన వాడు సజీవ యాగముగా ఉండవలసిన ఒక ఆత్మీయుడు పాటించవలసిన క్రైస్తవ విలువలు. క్రైస్తవులము అని చెప్పుకున్నంత మాత్రాన కాదు, కానీ దానికి సంబంధించిన విలువలు కలిగి బ్రతికిన వాడే నిజ క్రైస్తవుడిగా ఎంచబడతాడు. ఈ అధ్యాయంలో పౌలు చెప్పిన క్రైస్తవులు పాటించవలసిన గుణాలు లేకపోతే క్రియలు అనే అంశాన్ని ఈ అధ్యాయం అంతా, ఆ మాటకొస్తే 16వ అధ్యాయం వరకు క్రైస్తవుడైన వాడు ఎలాంటి జీవితం జీవించాలి, ఎలాంటి క్రియలు కలిగి ఉండాలి అనే విషయం గురించి చాలా వివరంగా మాట్లాడుతూ వస్తాడు దైవజనుడు. మన శరీరాన్ని, మన మనస్సును, ఇష్టాలను, కోరికలను, పనులన్నింటినీ తప్పకుండా మనం అప్పగించుకోవాలి అనేదే దైవజనుడి యొక్క ఆకాంక్ష. ఈ విషయాన్ని గురించి మనం ప్రస్తావిస్తూ ఉండగా మరొక సందర్భాన్ని కూడా మీకు జ్ఞాపకం చేయాలి. ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఇలా చదువుతాం. మొదటి అధ్యాయం 20-21 వచనం. నేను మిగుల అపేక్షించుచు నిరీక్షించుచున్న ప్రకారముగా చావైతే నాకు లాభం, బ్రతుకుట నాకు క్రీస్తే. అంటే ఈ బ్రతుకు నేను బ్రతుకుతూ ఉండగా రెండు రకాలుగా కూడా ఈ బ్రతుకు ఎవరికి చెందిందని చెప్తున్నాడు దైవజనుడు? ప్రభువుదే. చనిపోయినా ఎవరికి సంబంధించినట్లుగా చనిపోతాను నేను? ప్రభువుకు సంబంధించినట్లుగా. బ్రతికి ఉంటే ఎవరి కోసం బ్రతకాలి అనేది ఆయన ఉద్దేశం? ప్రభువు కోసమే బ్రతకాలి. ఈ మాట ఇంకా క్లారిటీగా రోమపత్రికలోనే చెప్పాడు. చూస్తారా? 14వ అధ్యాయంలో 8వ వచనంలో చదువుతాం. రోమాపత్రిక, మనము బ్రతికినను ప్రభువు కోసమే బ్రతుకుతున్నాం, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోతున్నాం. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభువు వారమై ఉన్నాం. చాలండి. అసలు ఎంత ఉన్నతమైన తలంపు పౌలు సంఘానికి చెప్తున్నాడు అని అంటే, మనం బ్రతికినా ప్రభు వాళ్ళమే, చనిపోయినా ప్రభు వారమే. కనుక చనిపోయినా బ్రతికినా ప్రభు వారంగా ఉండటం కోసమే ఆయన మనల్ని భూమి మీద ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి బ్రతికినను చనిపోయినను మనం ప్రభు వారం. ఈ ఉన్నతమైన ఆలోచన సంఘంలో స్థిరంగా, లేక ఒక విశ్వాసిలో స్థిరంగా నిలపాలి అనేదే పౌలు యొక్క ఆకాంక్ష. స్థిరంగా నిలపాలి అనేది పౌలు యొక్క కోరిక. కాబట్టి మిత్రులారా, సజీవ యాగము అని అంటే మనం కరిగిపోవటం, చనిపోవటం, నలిగిపోవటం ఇవేం కాదు, కానీ బ్రతికి ఉండటం. అది ఎవరి కోసం, ఎవరిలాగా బ్రతికి ఉండటం, ఎవరిని బట్టి బ్రతుకుండటం, ఎవరి మహిమ కోసం బ్రతుకుండటం అంటే ప్రభు కోసమని అని చెప్పాడు. నేను దీనికోసం పాటించవలసిన క్రైస్తవ విలువలు అని అన్నాను కదా. దానికోసం 3 ఆలోచనలు చెప్తాను. 12వ అధ్యాయంలోనే మొదటి వచనంలో క్రైస్తవ జీవితాన్ని జీవించటానికి పౌలు ఒక పిలుపునిస్తున్నాడు. ఆ పిలుపుని ఏమంటున్నాడంటే, కాబట్టి సహోదరులారా అంటూ. క్రైస్తవ జీవితాన్ని జీవించడానికైన పిలుపు మొదటిది. దేన్ని బట్టి బ్రతిమాలుతున్నాను అంటున్నాడు?
దేవుని వాత్సల్యం లేకపోతే కనికరము అనుకోండి, కరుణ అనుకోండి. వాత్సల్యాన్ని బట్టి మిమ్మల్ని వేడుకుంటున్నాను. ఈ పిలుపు యొక్క అంతరార్థం ఏంటంటే మానవ జీవితాన్ని దేవుని జీవితంగా జీవించడానికి అయిన పిలుపు. మనిషి జీవితమే ఇది, కానీ దేవుని కొరకు జీవించడానికి అయిన పిలుపు. చాలా మందికి భక్తి యొక్క అంతరార్థం ఈరోజు అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే క్రైస్తవులం అయిపోయాము అని అంటే చర్చికి వచ్చి వెళ్ళిపోవటమే క్రైస్తవ్యం అని అనుకుంటే యేసును మాత్రమే ఆరాధిస్తున్నాం, మొక్కుతున్నాం, మిగతా ఏది మనం చేయడం లేదు. కాబట్టి ప్రభువుని నమ్మాం, ప్రభువులో ఉన్నామనే ఒకటే భావన, అది ఎంత బలహీనమైన భావన అని అంటే ఎదుగుదల లేని భక్తి జీవితం అంటారు దాన్ని. కానీ ప్రభు అంటున్నాడు, మీరు అర్పణగా మారిపోవాలి, మీరు అర్పించుకోవాలి. మీరు అర్పణగా మారిపోతేనే అది నిజమైన బలియాగం అవుతుంది, సజీవ యాగం అవుతుంది అని చెప్పాడు. ఇంకా ఆ యాగం కూడా, ఆ అర్పణ కూడా ఎలా ఉండాలి? ఇట్టి యాగము ఏమన్నాడు? ప్రీతికరము అని అన్నాడు. ప్రభువుకి ఎలాంటిది అనంట? ఇట్టి సేవ మీకు ఇష్టమైంది, యుక్తము అని చెప్పాడు. ఇది కదా దేవునికి ఇష్టం, ఇది కదా దేవునికి అనుకూలమైంది అని చెప్తూ మాట్లాడాడు. అంటే మనం అర్పించుకునే అర్పణ కూడా ఎలా ఉండాలని చెబుతున్నాడు? ప్రీతికరంగా, ఇష్టకరంగా ఉండాలి. ఓడలో నుంచి వచ్చిన నోవహు అర్పణ అర్పించాడు 8వ అధ్యాయంలో. 40 రాత్రిళ్ళు పగళ్ళు ఓడలో ఉండిన నోవహు తిరిగి బయటికి వచ్చిన తర్వాత దేవునికి ఏం చేశాడు ఆ భక్తుడు? 8వ అధ్యాయం 20వ వచనంలో చూడండి, 19 నుంచి. ప్రతి జంతువును, ప్రాకు ప్రతి పురుగును, ప్రతి పిట్టయు భూమి మీద సంచరించుచున్నయు వాటి జాతుల చొప్పున ఆ వాడలో నుండి బయటికి వచ్చును. అప్పుడు నోవహు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నింటిలోను పవిత్ర పక్షులన్నింటిలోనూ కొన్ని తీసుకొని ఆ పీఠం మీద దహన బలి అర్పించాడు. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రహించి, ఇక మీదటి నరులను బట్టి భూమిని మరలా శపింపను, ఎందుకనగా నరుల హృదయాలోచన వారి బాల్యం నుంచి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇక సమస్త జీవులను సంహరింపను అన్నాడు దేవుడు. ఒక మనిషి చేసిన ఒక అర్పణ కదా, నోవహు ఒక్కడే అక్కడ అర్పించింది, పోనీ ఒక కుటుంబం అనుకోండి, పోనీ ఒక మనిషి చేసిన అర్పణ సర్వ ప్రపంచం దీవించబడటానికి కారణమైంది అని అంటే ఆ అర్పణను దేవుడు ఎంత ఆనందించుంటాడో ఒకసారి ఆలోచించండి మిత్రులా. ఆ అర్పణ ఆయనకి ఎంత ఆనందాన్ని కలిగించిందో అక్కడ కూడా ఉందిగా ఆ మాట. అది ఎలా మారిందంటే దేవునికి 21 మళ్ళీ చదవండి. ఇంపైన సువాసన లాగా ఆ స్మెల్ ఆయనకి అనిపించిందంట. ఇంపైన సువాసన. ఇక్కడ అర్పణ నువ్వు రొవ్విన దూడలు తీసుకొచ్చి అర్పించినా, చిక్కిపోయిన వాటిని అర్పించినా, కాల్చినప్పుడు ఎక్కడ కాల్చినా కమరాసనే వచ్చింది కదా. ఏది తీసుకొచ్చి అర్పించి కాల్చినా కమరాసనే వచ్చింది. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. కానీ దేవుడు సువాసనను ఆగ్రహించి పీల్చాడంట. ఆయన సువాసనను ఫీల్ అయ్యాడంట దేవుడు. వాస్తవానికి ఆయన సువాసనను ఫీల్ అయింది ఆ కాల్చిన పొగలో నుంచి వచ్చింది, దాని గురించి కాదు. భక్తుడు చేసిన భక్తిపూర్వకమైన ఆరాధనలో నుంచే ఆయన దాన్ని ఫీల్ అయ్యాడు. భక్తుడు చేసిన భక్తిపూర్వకమైన ఆరాధనలో నుంచి ఆయన ఫీల్ అయ్యాడు. అంతేగాని అది కాలినప్పుడు సువాసన, మిగతా వాడు కాల్చినప్పుడు కమరవాసన రాదు. ఎప్పుడైనా ఒకే వాసన వస్తుంది వాస్తవంగా. అక్కడ మనం ఏం చేస్తున్నాము అనే దానికంటే దాన్ని ఎలా చేస్తున్నాము అనేది దేవుడు ప్రతిసారి చూస్తాడు. ఏ ఉద్దేశంతో, ఏ ఆలోచనతో మనం చేస్తున్నాం అనేది ఖచ్చితంగా దేవుడు పరీక్షిస్తాడు. కనుక దేవునికి జీవితాన్ని అర్పించడము అని అంటే, దేవునికి జీవితాన్ని సమర్పించుకోవడము అని అంటే, ఎలా జీవితాన్ని సమర్పించుకోవడం? చాలా మందికి తెలిసింది ఏంటంటే కుటుంబాల్లో కూడా పెద్దవాళ్ళు ఉంటారు, ఇంతలోనైనా యేసుక్రీస్తుని నమ్ముకునేది అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే తెలుసా? ఇంతలోనే ఇంత చిన్న వయసులో యేసుక్రీస్తుని నమ్ముకుంటారా? ఎవరు నమ్ముకోవాలనుకుంటున్నారు వాళ్ళు? వృద్ధాప్యంలో ముసలి వయసు వచ్చిన వాళ్ళు కానీ, లేక కుదరని రోగాలు ఉంటే చూడండి, డాక్టర్ గారు చేతులు ఎత్తేసి ఇక పర్వాలేదు, ఏం తింటాను అది పెట్టండి తీసుకెళ్ళండి అంటాడో చూడండి. వాళ్ళు నమ్ముకోవాలి వాళ్ళ దృష్టిలో. యవనస్తులు, ఆరోగ్యంగా ఉన్నవాళ్ళు, పని చేసుకునే వాళ్ళు, వీళ్ళు ఎవరు నమ్మకూడదని వాళ్ళ దృష్టిలో.
అంటే ఎప్పుడు నమ్మాలి? ఒకవేళ వీళ్ళ దృష్టిలో నమ్మితే అంటే వృద్ధాప్యంలో నమ్మాలి. హిందువులు కనుక ఇలాగంటారు, కృష్ణారామ అనుకుంటూ ఒక మూలలో కూర్చోవాలంటారు చూడండి. ఆ మూలలో కూర్చునే వయసు వచ్చినప్పుడు మనం యేసుక్రీస్తు ప్రభువుని నమ్మాలంట. అప్పుడు ఆ అర్పణ ఎలాంటి అర్పణ అవుద్ది చెప్పండి? ఓ భక్తుడు దీని గురించి ఏమని చెప్తాడు అని అంటే, ఆయన ఒక విమానంలో ప్రయాణం చేస్తూ వెళుతూ ఉండగా ఒక చోట ఆగి మళ్ళీ ఫ్లైట్ మారవలసిన పరిస్థితి వస్తున్న సమయంలో ఆయనతో పాటు మరొక ప్యాసింజర్ ఉంటే వాళ్ళతో మాటలు కలిపారు. ఆమె ఎవరు అని అంటే హాలీవుడ్, అంటే ఇంగ్లీషు సినిమాల్లో నటించే ఒక హీరోయిన్ అనమాట, యాక్టర్ అనమాట. ఆ యాక్టర్ గారితో మాట్లాడుతూ ఈయన స్వార్థ ప్రకటించాడు అనమాట. ఆమె అన్నది, ఇప్పుడు నాకేమైంది, మంచి పాపులారిటీ ఉంది, చాలా మందికి పరిచయం, కోట్లు డబ్బులు సంపాదిస్తున్నాను, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువుని నమ్మితే నేను చేసే చాలా పనుల్ని నేను ఆపివేయాల్సి వస్తుంది, అందుకే ఇప్పుడు కాదు, ఇక నేను నాకు సినిమాల్లో ఛాన్సులు రాకుండా ఆగిపోయిన టైంలో నేను యేసుక్రీస్తు ప్రభువుని నమ్ముతాను అని అన్నాడంట. ఆవిడ ఆ మాట అనగానే దైవజనుడు ఇలాగ అన్నాడు, అప్పుడు అక్కర్లేదమ్మా, నీ జీవితాన్ని అన్నిటికీ ఖర్చు చేసి దానికి కొంచెం దానికి కొంచెం దానికి కొంచెం దానికి కొంచెం ఓ రకంగా వడ్డించిన విస్తర అయితే నీ జీవితం, రకరకాలైన విషయాల పట్ల నువ్వు ఎంగిలి చేయబడి చివరికి మిగిలిపోయిన ఎంగిలి కూడి తెచ్చి ప్రభువుకి ఇస్తావా? దేవుడు దాన్ని అంగీకరించడు, అక్కర్లేదు అలాంటిది, దేవునికి శ్రేష్టమైనది అర్పించాలి, ఇప్పుడే నీ శ్రేష్ట హృదయాన్ని ప్రభువుకి అర్పించు అని చెప్తాడు దైవజనుడు. చాలామంది ఈ భావనలో కూడా ఉన్నారు, ఇప్పుడు కాదు మరెప్పుడో అనే భావన. క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి పిలుపు ఎందుకు అవసరమైంది అని అంటే, జీవితాన్ని చాలా ఈజీగా తీసుకునేవాళ్ళు, మరి ముఖ్యంగా భక్తి జీవితాన్ని చాలా ఈజీగా తీసుకునేవాళ్ళు చాలామందే ఉన్నారు మిత్రులారా. భక్తి జీవితం పట్ల శ్రద్ధ ఉండదు, భక్తి జీవితం గురించి బాధ్యత ఉండదు, భక్తి జీవితం పట్ల సరి అయిన అవగాహన ఉండదు. అందుకని పౌలు అంటాడు ఎఫెసీయులకు రాస్తూ 4వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చూడండి. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీనైన నేను మిమ్మును బ్రతిమాలుకొనుచున్నాను అని అన్నాడు. బ్రతిమాలుతున్నాడు ఎఫెసీ సంఘాన్ని. ఎందుకు పిలువబడ్డారో గుర్తు చేసుకోండి, మీ పిలుపుకు మిమ్మల్ని పిలిచిన దేవుని పిలుపు యొక్క ఉద్దేశాన్ని గుర్తించండి అని, మీరు పిలువబడిన పిలుపునకు తగినట్టుగా దీర్ఘశాంతం, సంపూర్ణ వినయము, సాత్వికంతో నడుచుకోవాలని బ్రతిమాలుతున్నాను. ఈ 3 ఉండాలి విశ్వాసికి అన్నాడు. ఇవి లేకుండా, దీర్ఘశాంతం లేకుండా, వినయం లేకుండా, సాత్వికం లేకుండా, ఈ 3 లేకుండా నేను భక్తి చేస్తున్నాను అని అంటే పిలువబడిన పిలుపుకు తగినట్లు జీవించే జీవితం కాదు. దీర్ఘశాంతము, శాంతము, మనం దేవుడు కాకపోవచ్చు కానీ దీర్ఘశాంతం, సహించడం, ఓర్చుకోవటం. తర్వాత ఏమన్నాడు? వినయం. ఎంత వినయం? సంపూర్ణ వినయం, సాత్వికం అన్నాడు. ఇవి లేకుండా భక్తి చేసేవాళ్ళు దైవ చిత్తానుసారమైన భక్తి చేసినట్లు కాదు మిత్రులారా, దైవ చిత్తాన్ని వీళ్ళు అనుసరిస్తున్నట్లు కాదు. ఇంకా అంటాడు తెస్సలోనికైలకు రాస్తూ 1వ పత్రిక 2వ అధ్యాయం 12వ వచనంలో అన్నాడు, తన రాజ్యమునకును మహిమకును మిమ్మల్ని పిలుచుచున్న దేవునికి తగినట్టుగా మీరు నడుచుకొనవలెనని ఈయన ఉద్దేశం ఏంటి? తన రాజ్యానికి పిలిచాడు, మహిమకు పిలిచాడు, తగినట్టుగా ఉండండి, తగినట్లుగా నడవండి. తగినట్లుగా నడవకపోతే పిలుపు వ్యర్థమవుతుంది, పిలిచిన వాని ఆశ ఆలోచన నష్టపరుస్తారు. ఇదే క్రైస్తవ జీవితానికి ఉండవలసిన ముఖ్యమైన విషయాలు మిత్రులారా.
ఎందుకు పిలిచాడో తెలియాలి కదా, ఏమని పిలిచాడో తెలియాలి కదా. ఎందుకు పిలిచాడో తెలుసుకోకుండా, పిలుపుకు తగినట్లుగా నడవకుండా బ్రతకడం, ఏదో కాలంలో అందరితో పాటు మనం కూడా సమయాన్ని కొనసాగించుకుంటున్నామంటూ కాలాన్ని గడపటం, అది ఎంత ప్రమాదకరమైన స్థితితో ఆలోచించండి ఒకసారి. తెస్సలోనికైలకు రాస్తూ అదే పత్రికలో 4వ అధ్యాయంలోనే 3వ వచనంలో చెప్పాడు, మీరు పరిశుద్ధులగుటయే, అనగా మీరు జారత్వమునకు దూరంగా ఉండుటయే దేవుని చిత్తం అని అన్నాడు. అదే కదా దేవుని చిత్తం అంటాడు. కనుక ఎలా బ్రతకాలి? 4-5 వచనాల్లో కూడా, మీలో ప్రతివాడు దేవుని ఎరిగిన అన్ని జనుల వలె కామాభిలాష ఎందు కాక పరిశుద్ధత ఎందు తన ఘనత ఎందును తన ఘటం ఎట్లు కాపాడుకునవలెనో అది ఎరిగి ఉండుటయే దేవుని చిత్తం. తన ఘటం, తన శరీరాన్ని ఎలా కాపాడుకోవాలో 8 వచనాల వరకు చాలా ఒక విషయాన్ని రాస్తా ఉంటాడు ఆయన. ఎలా కాపాడుకుంటున్నాం మన భక్తి జీవితాన్ని, మన శరీరాన్ని, మన దేహాన్ని మనం ఎలా కాపాడుకుంటున్నాం? కాపాడుకునేదే ఉందండి, కొనసాగుతుంది అని అనుకుంటే మనం నష్టపోతున్నాం భక్తి జీవితాన్ని. పిలిచిన పిలుపుకు తగినట్లుగా బ్రతకకపోతే పిలిచిన వాడు దుఃఖపడతాడు. అయ్యో కొరాజీనా, అయ్యో బెత్సైదా, వారి గురించి ఎంత బాధపడ్డాడు ఆయన. మీకు ఎన్నో విషయాలు చూపించాను, చెప్పాను, అయినా సరే మీరు మారలేదు అని దుఃఖపడ్డాడు ఆయన. ఒకవేళ చాలా విషయాల పట్ల అవగాహన మనకు కల్పించిన తర్వాత కూడా దేవుడు మనలో మార్పు రాకపోతే ఆయన ఎంత దుఃఖపడతాడు, ఎంత బాధపడతాడు. అనవసరంగా పిలిచానా వీళ్ళను అనే మాట. ఒకవేళ వీళ్ళని పిలవకుండా నేను ఇంకా ఎవరినైనా పిలిస్తే ఎంత బాగుండేదో అని దేవుడు అనుకుంటే, అది ఎంత తిరస్కారానికి సంబంధించిన మిత్రులారా, అది ఎంత దుఃఖాన్ని కలగజేసేది మిత్రులారా. అందుకనే దేవుని వాక్యం చెబుతూ ఉంది, తగినట్లుగా బ్రతకటం, తగినట్లుగా నడుచుకోవటం గురించి దేవుని వాక్యం చెబుతుంది. పశ్చాత్తాపం పొందాం, మారుమనసు పొందాం, రక్షణ పొందాం, అయితే క్రీస్తుని పోలి నడిచే దగ్గర వెనకడుగు వేస్తే ఆగిపోతే అది ఎంత దుఃఖకరమైన సంగతి ఆలోచించండి. ప్రేమ లేకుండా, దయ లేకుండా, క్షమ లేకుండా, సహనం లేకుండా, ఓర్పు లేకుండా భక్తులమని చెప్పుకుంటూ కాలాన్ని గడిపితే ఏం ప్రయోజనం? సజీవ యాగమైన వాడు సహనము, ఓర్పు, దయ, క్షమ, చివరికి క్రీస్తును పోలి నడవటం కోసమై తన జీవితాన్ని అంకితం చేసుకుంటాడు. క్రీస్తును పోలి నడవని వాడు క్రైస్తవుడు ఎలా అవుతాడు? క్రీస్తును పోలి జీవించిన వాడు క్రైస్తవుడు ఎలాగా ప్రకటించుకుంటాడు తాను క్రైస్తవుడు? అందుకనే ఈరోజు ఇలాంటి విషయాల గురించి మాట్లాడుతున్నప్పుడు ఆత్మీయంగా కొన్ని విషయాలు సిగ్గుపడవలసిన పరిస్థితి. ఇతరుల మేలు కోసం మనం ఎన్నిసార్లు నష్టపోయాం? ఇతరుల మేలు కోసం. ప్రభు ఎవరి మేలు కోసం సిలువలో చనిపోయాడు? ఆయన మేలు కోసమని. అందరూ రక్షించబడాలి అని ఆయన తనను తాను అప్పగించుకున్నాడు. ఈ రెండో భాగం మనం చదివే ఈ వచ్చిన రెండో భాగంలో రెండో విషయాన్ని చెబుతాం. మొదటి విషయం ఏంటంటే క్రైస్తవ జీవితాన్ని జీవించడానికి ఆయన పిలుపైతే, రెండో విషయం ఇలా చెప్తున్నాడు, మన శరీరాలు సజీవంగా అర్పించటం గురించి మాట్లాడుతున్నాడు. శరీరాలను సజీవంగా అర్పణ చేసుకోవటాన్ని గురించి మాట్లాడుతున్నాడు. బలి అంటే ఏంటో మనకు చాలా వరకు అర్థమైంది అని గత వర్తమానాలను బట్టి నేను అనుకుంటున్నాను మిత్రులారా. పాత నిబంధనలో బలులు 5 రకాల బలులు ఉండేవి. పాత నిబంధనలో బలులు ఎన్ని రకాలు? 5 రకాల బలులు ఉండేవి. 2 ఒక కేటగిరీకి చెంది, 3 మరొక కేటగిరీకి చెంది ఉండేవి. వాటిని ఇలా వివరించటం. స్వచ్ఛంద బలులు అన్నారు 3 బలుల్ని, మొదటి 3 బలుల్ని. చివరి 2 బలుల్ని తప్పనిసరి బలులు అని చెప్పారు. 3 స్వచ్ఛందంగా ఆ వ్యక్తి తనకు తానుగా అర్పించుకునే బలులు, 2 తప్పనిసరిగా అర్పించవలసిన తప్పనిసరి బలులు లెక్కలోకి చేర్చారు. అయితే ఈ 5 రకాల బలులు 5 పాఠాలు నేర్పించడానికే దేవుడు లేఖనాల్లో ఉంచాడు. మొదటి బలి పేరు ఏంటంటే దహన బలి అర్పించడం. మనం ఈ బలుల గురించి లేవీకాండం మొదటి 7 అధ్యాయాల్లోనూ చూస్తాం. 7 అధ్యాయాల్లోనూ చూస్తాం ఈ 5 బలుల గురించి. ఈ దహన బలి మనకి ఏమి నేర్పిస్తుంది అని అంటే సంపూర్ణ సమర్పణ ద్వారా ప్రాయశ్చిత్తం కలగటం గురించి.
ఇంకో రకంగా అది యేసుక్రీస్తు ప్రభు వారి బలికి సాదృశ్యంగా చెప్పబడుతున్నప్పటికీ మనకు నేర్పిస్తున్న పాఠం ఏంటంటే, ప్రభువుకి అర్పించుకోవటం దహన బలి రూపంగా అర్పించుకోవటం ఎలాగంటే, ప్రభువా సంపూర్ణంగా నేను నీ వాడినేనయ్యా. దాన్ని కాల్చేటప్పుడు డెక్కెలు కూడా విడిచిపెట్టబడకుండా ఆ బలిపీఠం మీదే పెట్టి ఏం చేయాలి, దాన్ని బూడిదయ్యే వరకు కాల్చాలి అని చెప్పారు. ఆ బలిపీఠంకి ఇలాంటి బాక్స్ ఉంటే ఒకవేళ అడుగున ఎలా ఉంటుందంటే, బాక్స్ లోపల దాన్ని ఉంచితే, కట్టెలు పేర్చి ఉంచితే మంటతో అది కాలిపోతుంటుంది అన్నమాట. ఆ బాక్స్ అడుగున ఎలా ఉంటుందంటే జల్లెడు ఉంటుంది అనమాట, అలాంటి మెష్ ఉంటుంది అనమాట అడుగున. కాలిపోయిన తర్వాత ఏమవుతుందంటే ఆ బూడిదంతా అడుగున రాలిపోతుంది. అంత బూడిదై రాలిపోయేలాగా దహన బలి అర్పించబడేది. బూడిదే అడుక్కు రాలిపడే అంతగా అది కాలిపోతుంది అని అంటే ఇంక అందులోంచి ఏం తీసుకోవడానికి వీలుంటుంది అంటే, సంపూర్ణంగా నీ వాడినే ప్రభు అని చెప్పడానికి దహన బలి మనకు నేర్పిస్తున్న పాఠం. రెండవ బలి ఏం చెప్తుంది అంటే నైవేద్యం అన్నాడు. నైవేద్యం అన్నాడు. ఈ నైవేద్యంలో నూనె, పిండి, రొట్టె ఇలాంటివి అర్పించేవాడు. దేవుడిచ్చిన సమృద్ధికి, దేవుడిచ్చిన ఆరోగ్యానికి, దేవుడిచ్చిన ఆహారానికి, దేవుడు తీరుస్తున్న అవసరతలకు, వీటన్నిటిని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి జ్ఞాపకం చేస్తుంది అనమాట ఈ బలి. మూడవ బలి ఉంది, అదేంటి అంటే సమాధాన బలి. దేవునితో సహవాసం పొందుకోవటం, దేవునితో సమాధానం పొందుకోవటం ఈ బలి మనకు నేర్పిస్తున్న సత్యం. ఈ మూడు ప్రత్యేకమైన స్వచ్ఛంద బలులుగా చెప్పబడుతూ ఉన్నాయి. మరో రెండు చెప్పబడ్డాయి. అవేంటి అని అంటే పాప పరిహారార్థ బలి, ప్రాయశ్చిత్తం ద్వారా శుద్ధీకరణం అవటం గురించి. దీన్ని పాప పరిహారార్థ బలి అని అన్నాడు. ఐదవది ఏమంటాడు అని అంటే అపరాధ బలి, చేసిన పాపాన్ని సరిచేసుకోవటం, నష్టాన్ని సరిచేసుకోవటం, దేవునితో తిరిగి సరిచేసుకోవటం. అంటే జక్కయ్య మనుషులతో సరి చేసుకున్నాడు, అలాగే ఎవరితో కూడా సరి చేసుకున్నాడు, దేవునితో కూడా సరి చేసుకున్నాడు, ఇద్దరితో సరి చేసుకున్నాడు. దీన్నే అపరాధ బలి, అపరాధ పరిహారార్థ బలి అని అంటారు. చేసిన తప్పుకి దేవుని సన్నిధిలో జవాబు పొందుకోవటం గురించి మాట్లాడుతున్నాడు. నేను మొన్న జ్ఞాపకం చేసి ఈ బలులన్నీ ఎవరిలో నెరవేర్చబడ్డాయి అన్నాడు. కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 17వ వచనంలో పౌలు, కొలస్సీ పత్రిక 2:17, ఇవి రాబో వాటి ఛాయే గాని నిజస్వరూపం ఎక్కడుంది, క్రీస్తులో ఉన్నది అని చెప్పాడు. చాలా విషయాలు మాట్లాడుతూ అమావాస్యలు కానీ, విశ్రాంతి దినాలు కానీ, పండుగలు కానీ, సర్వం ఇక అందులో బలులు కూడా చేర్చుకోండి, ఏమైనా కానీ అవన్నీ ఎవరికి గుర్తు అంటే యేసుక్రీస్తు ప్రభు వారికి గుర్తు మాత్రమే అని చెప్పాడు. దేవుని చేత అవి నియమించబడినా అవి కేవలం ఛాయ అని అన్నాడు. ప్రభు ఎప్పుడైతే ఆయన బలి అయ్యాడో, ఆయన బలిగా అర్పించబడ్డాడో వీటికి విలువ లేకుండా పోయింది అని చెప్పాడు. ఈ విషయాన్ని మనం హెబ్రీ పత్రిక తీయండి ఒకసారి, 10వ అధ్యాయం 11 నుంచి చూద్దాం. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములను ఎన్నటికీ తీసివేయలేని ఆ బలులనే మాటి మాటికి అర్పించుచూ ఉండును. ఈయన అయితే పాపముల నిమిత్తమై సదాకాలం నిలిచి ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముకు చేయబడి వరకు కనిపెట్టుచు దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యను. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులనుగా చేసి ఉన్నాడు అని చెప్పాడు. మిత్రులారా, ఈ విషయాలు మనకు నేర్పిస్తుంది ఏంటంటే మనం అర్పించుకునేది ఏంటి అంటే పాప పరిహారం కోసం కాదు, ఆయన కోరిన విధంగా శుద్ధీకరించబడిన మనం అర్పించుకుంటున్నాం. ఇప్పుడు పాత నిబంధనలు వాళ్ళు ఎందుకు అర్పించారు, వాళ్ళు శుద్ధి అవటం కోసం అర్పించుకున్నారు. ఇప్పుడు మనం అర్పించుకునేది ఏంటి, శుద్ధి అవటం కోసం కాదు మనం అర్పించుకునేది, శుద్ధి చేసినందుకు గాను, పరిహారంగా ఆయనే బలి అయినందుకు గాను మనల్ని మనం ఆయనకి ఏం చేసుకుంటున్నాం, ఇప్పుడు సజీవ యాగముగా అర్పించుకుంటున్నాం. ప్రభు నా కోసం నువ్వు చేసిన త్యాగానికై నన్ను నేనే అర్పించుకుంటున్నాను. అందుకంటున్నాడు 11 నుంచి 14 వచనాల వరకు,
ఆయన సదాకాలం నిలుచు ఒక్క బలిని అర్పించటం వలన శత్రువులందరూ పాదపీఠం కింద ఉండిపోయారు. కనుక ఈ అర్పణ చేత పరిశుద్ధపరచబడి వారందరినీ సదాకాలం సంపూర్ణులుగా చేశాడు అని ఆయన చెప్తున్నాడు. ప్రధాన యాజకుడైతే మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు, పాపములను ఎన్నటికీ తీసివేయలేని బలులు అర్పించారు. వారు అర్పించిన బలికి మనము అర్పిస్తున్న బలికి ఉన్న వ్యత్యాసం చెబుతున్నాడు దైవజనుడి మిత్రులారా. కాబట్టి ఈ మాటల యొక్క అంతరార్థాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎలాంటి స్థితిలో అర్పించుకోవాలంటే సర్వస్వం శుద్ధీకరించుకొని ఆయన చేతిలో పెట్టుకోవటం, ఆలోచన, తలంపులు, మాటలు, క్రియలు సర్వం. నోటితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి నా భక్తి నీకేం తెలుసు అంటే ఎలా కుదురుతుంది? బైబిల్ ఏం చేసిద్దంటే, నేను చాలాసార్లు చెప్పా, మనము భక్తి ముసుగు వేసుకుని ఎంత నటించినా ముసుగు సరైన టైంలో ఓళ్ళాగిద్ది, ముసుగు మొత్తం లాగేసిద్ది, వాక్యం ఊరుకోదు. ఎందుకంటే నోటితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడి లోపల నాకెంతో భక్తి ఉంది దేవుని గురించి అన్నావనుకో, అప్పుడు వాక్యం ఎందుకు ఊరుకోదు అంటున్నాను? అసలు హృదయం నిండి ఉన్న దాన్ని బట్టే నోరు. ఇప్పుడు ఆయన చెప్పింది అబద్ధం అవుతా నిజమవుతా? అబద్ధమే కదా. ఏదో మాట్లాడే కానీ నా లోపల ఎంత భక్తి ఉందంటే, భక్తి ఉంటే భక్తే వచ్చింది నోట్లోంచి, ద్వేషం ఉంటే ద్వేషం వస్తుంది నోట్లోంచి, బూతులు ఉంటే బూతులే వస్తాయి నోట్లోంచి. అయితే అర్పించుకునే మనం అంతా బాగానే ఉంది కానండి, మాటలు బాగలేవంటే, అంతా బాగానే ఉంది కానండి హృదయం బాగలేదంటే, అప్పుడు దేవుడు అంటాడు, అలాంటి బలి పాత నిబంధనలో ఒప్పుకున్నాడా? వైకల్యం ఉన్న బలిని తీసుకున్నాడా? ప్రధాన యాజకుడు చాలా జాగ్రత్తగా పరీక్షించి పరిశీలించి అది లోపం లేదు అని చెబితేనే దాన్ని బలికి యాక్సెప్టబుల్ అవుతుంది. అది అయితే ఏదో ఒకటి అర్పించేద్దామంటే ఎలా కుదురుతుంది? ఏదో ఒకటి సమర్పించు. అందుకని 19వ కీర్తనలు అనుకుంటా 13-14 వచ్చినారు, ఒకసారి చూద్దాం. 19వ కీర్తన. నిందారహితుడు నగుదును, యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా. ఈ మాట కోసమే నా నోటి మాటలను నా హృదయ ధ్యానమును, ఆయన అంటున్నాడు, ప్రభు నా నోట్లోంచి వచ్చే ప్రతి మాట, నా హృదయం నుంచి వచ్చే ప్రతి ధ్యానం నీకు ఎలా ఉండాలి? నీకు అంగీకారం కాకపోతే అది వేస్ట్ ప్రభు, అది వ్యర్థం ప్రభు అనుకుంటున్నాడు భక్తుడు. నీ దృష్టికి నీకు అది అంగీకారమే కాకపోతే, ఒకవేళ నీకు ఇష్టకరమైంది కాకపోతే, ఒకవేళ అది వ్యర్థమే ప్రభువా అన్నాడు భక్తుడు. ఇప్పుడు చెప్పండి, మనం అర్పించే అర్పణలు, మన సమర్పణలు దేవుడు అంగీకరించకపోతే మిత్రులారా, దేవుడు వాటిని స్వీకరించకపోతే, అందుకని అంటున్నాను నేను, నువ్వు అర్పించబడితే నువ్వు అర్పించేది అంతా కూడా ఆయనకి పవిత్రంగానే కనబడుతుంది. నువ్వు అర్పించుకునే స్థితికి రాగలిగితే, నువ్వు శుద్ధి చేసుకొని సమర్పించుకునే స్థితికి నువ్వు రాగలిగితే, నువ్వు అర్పించే ప్రతి అర్పణ ఆయన ఆనందిస్తాడు. పేతురు రాసిన రెండవ పత్రిక 2వ అధ్యాయం 4-5 వచనాల్లో ఉన్న మాటను చూద్దాం. దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందలి కటిక చీకటి బిలంలో తప్పు చేసిన వారి విషయంలో దేవుడు ఎలా ఉన్నాడో చూడండి. ఇక్కడ రెండు వ్యత్యాసాలు చెప్తాను. దేవదూతల పాపం చేస్తే ఏం చేశాడు? వాళ్ళని కటిక చీకటి గల బిలములోకి బంధించి భద్రంగా దాచిపెట్టాడు తీర్పు వరకు. మరి మనిషి పాపం చేస్తే ఏం చేశాడు? వీళ్ళను కూడా బిలంలో వేసి పాతేశాడా? ఆయనే ఈ భూమి మీదకి దిగొచ్చాడు, తన సర్వస్వాన్ని అర్పించుకున్నాడు, తనను తానే అప్పగించుకున్నాడు. ఆయన ప్రేమను అర్థం చేసుకోమని చెప్తుంది దేవుని వాక్యం. ఆయన ప్రేమను అర్థం చేసుకొని ఆయనకి అర్పించుకోవటం గురించి మాట్లాడుతుంది దేవుని వాక్యం. ఎప్పుడైనా దేవుని ప్రేమ అర్థం కానంత వరకు మనం భక్తి చేస్తున్నామని భ్రమలో బ్రతుకుతాం తప్ప, భ్రమలో నుంచి బయటికి రానంత వరకు మన భక్తి నిజమైంది అవలేదు మిత్రులు.
ఈ లేఖన భాగాలన్నీ మనకు ఆ విషయాల గురించే మాట్లాడుతున్నాయి. దేవుని యొక్క ఆలోచన, దేవుని యొక్క ఉద్దేశాలు సరైన రీతిలో మనం అర్థం చేసుకోగలుగుతాం. అదే పత్రిక మొదటి అధ్యాయంలో చూడండి, 2వ పత్రిక మొదటి అధ్యాయం 8వ వచనం చూడండి. 7 కూడా భక్తి యందు ఉండండి. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుందంటే 5 నుంచి చూడండి. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై, ఒక విశ్వాసి జాగ్రత్త, ఎంత జాగ్రత్త? పూర్ణ జాగ్రత్త కలిగి మీ విశ్వాసమందు సద్గుణమును, సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకునుడి. ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల మన ప్రభువైన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మును సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయును అని అన్నాడు. మిత్రులారా, ఎప్పుడైతే ఇవి లేకుండా ఉంటాయో వాళ్ళు ఆత్మ సంబంధమైన విషయంలో సోమరులుగా ఉంటారు. ఇవి ఎవరైతే కలిగి ఉంటారో భక్తి జీవితంలో సరిగ్గా నడుస్తున్నారు. ఇంకా 9లో కూడా ఇవి ఎవనికి లేకపోవునో వాడు తన పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మర్చిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడు నగును అని చెప్పాడు. మళ్ళీ అంటాడు 10వ వచనంలో, అందువల్ల సహోదరులారా మీ పిలుపును ఏర్పాటును నిశ్చయము చేసుకుంటూ జాగ్రత్త పడండి అని అన్నాడు. అంటే పిలుపు కూడా కాలక్రమంలో ఏమైపోతుంది? మసకబారిపోతుంది. ఆత్మీయుడు తాను ప్రయాణించే, తాను వెళ్ళబోయే, తాను ఉండబోయే ఆ నిత్యమైన అత్యున్నతమైన పరలోక రాజ్యాన్ని మసకబార్చుకుంటున్నాడు, పరలోక మార్గాన్ని మసకబార్చుకుంటున్నాడని చెప్తుంది. ఆ పరిస్థితుల్లో నుంచి మనం బయటికి రావాల్సిన వాళ్ళం మిత్రులారా. ఆ స్థితిలో నుంచి మనం బయటికి రావాల్సిన వాళ్ళం. క్రైస్తవ జీవితాన్ని జీవించాలనే పిలుపు, అది ఎలా పిలువబడిన పిలుపుకు తగినట్లుగా ఈ భూమి మీద క్రీస్తుని పోలి నడటం గురించి. 2వ మాట, మన శరీరాలను ఆయనకు అర్పించటం గురించి మాట్లాడుతూ, మన శరీరాలు అర్పించేది రక్షించబడటానికి కాదు, రక్షణ కార్యం జరిగించినందుకు గాను, ఆయన చేసిన త్యాగానికి గాను కృతజ్ఞతతో మనల్ని మనం సజీవంగా అర్పించుకోవటం, సజీవ యాగముగా, సజీవమైన బలిగా ఆయన చేతుల్లో పెట్టుకోవటం. మన అనుదిన జీవితం, మన పని, మన సంపద, వ్యవసాయము, వ్యాపారము, ఉద్యోగము, ఏదైనా ఆయనకు అర్పించడం, మన టాలెంట్స్ సర్వస్వాన్ని ఆయన చేతుల్లో పెట్టుకోవటం, ఇదే సజీవ యాగము అని చెబుతూ ఉంది. 3వ మాట చెప్తాను చూడండి. ఆ సజీవ యాగం ఎలా ఉండాలని దేవుడు కోరుతున్నాడు అని అంటే పరిశుద్ధ యాగముగా ఉండాలని కోరుతున్నాడు. సజీవ యాగం ఎలా ఉండాలి? పరిశుద్ధ యాగమై ఉండాలి. అది పరిశుద్ధం కానిది దేవునికి అప్పగిస్తే ఎలాగా అంటున్నాడు. పరిశుద్ధత కానిది, పరిశుద్ధత లేనిది దేవునికి అర్పిస్తే ఆయన దానిని తీసుకోడంటుంది. ఆయన గురించి మాట్లాడుతూ పేతురు ఇలా అన్నాడు. మొదటి పత్రిక 1వ అధ్యాయం 14వ వచనంలో, నేను పరిశుద్ధునై ఉన్న ప్రకారము మీరును పరిశుద్ధులై ఉండుడి అని అన్నాడు. 1వ అధ్యాయం 1వ పత్రిక 14వ వచనం. కనుక ఆయన లాగా మనం పరిశుద్ధంగా ఉండాలి. పరిశుద్ధత లేని అర్పణ ఆయన ఎందుకు స్వీకరిస్తాడు? ఆయన పరిశుద్ధుడు. అపవిత్రుడితో ఆయనకి ఏం పొత్తు? క్రీస్తుకు బెలియాలతో ఏమి పొత్తు? కనుక పరిశుద్ధ యాగం. శరీరం అంటే కేవలం దేహాన్ని మాత్రమే కాదు మిత్రులారా, మనిషి పూర్తి వ్యక్తిత్వమే. మనిషి పూర్తి వ్యక్తిత్వం. మన వ్యక్తిత్వాలు ఎలాంటివి? మార్పు చెందిన వ్యక్తిత్వాన్ని దేవునికి అర్పిస్తే దాన్ని ఆయన స్వీకరిస్తాడు, ఆనందిస్తాడు, అతిశయిస్తాడు. మార్పు చెందని ఒక పనికిరాంది అర్పిస్తే పెళ్ళిళ్ళల్లో, పేరెంటాల్లో, సందర్భాల్లో మనం వాళ్ళకి ఏదో గిఫ్ట్ ఇవ్వబోయి ఓ పనికిరాంది ఇచ్చామనుకోండి, మన ఇంట్లో వాడంది, పని చెయ్యిందే వాళ్ళకి ఇచ్చామనుకోండి, వాళ్ళు సంతోషిస్తారా? ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటారు. చూడు, ఎప్పటికీ ఎవడరా ఇది ఇచ్చింది అంటే పలానా వాడు, వీడు మనల్ని అవమానపరచడానికే దీన్ని ఇచ్చాడు,
మనల్ని హీనపరచడానికి ఇచ్చాడు, మనకు విలువ ఇవ్వకూడదని ఇది ఇచ్చాడు అనుకుంటారు. విలువైన అర్పణ దేవునికి ఎప్పుడు ఇవ్వగలుగుతాము అని అంటే, నిన్ను నువ్వు శుద్ధి చేసుకుని ఆయన చేతుల్లో పెట్టుకోగలగడం. క్రమశిక్షణతో కూడిన భక్తి జీవితాన్ని నడిచినప్పుడే నీ జీవితం ఆయనకి అంగీకారంగా, నీ జీవితం ఆయనకి అతి శ్రేష్టకరంగా మార్చబడుతుంది మిత్రులారా. చాలాసార్లు బలిపీఠం మీద పెట్టుకున్నది ఏదైతే ఉంటుందో ఆ జంతువు, అక్కడ ప్రాణము పోయిన జంతువుని బలిపీఠం మీద పెడుతున్నాడు పాత నిబంధనలో. కనుక అది పరిగెత్తే అవకాశం లేదు, అక్కడ నుంచి జారిపోయే అవకాశము లేదు. వీలైతే కాళ్ళు కట్టేస్తారు. ఇక్కడ నిన్నెవరు కట్టేస్తున్నారు? సజీవ యాగంగా నీ దేహాన్ని నువ్వే అర్పించుకోవాలిగా. చాలా మంది విశ్వాసులు ఎలా చేస్తామంటే, బలిపీఠం మీద మనల్ని మనం పెట్టుకుంటాం, కానీ సమయం సందర్భం వచ్చినప్పుడు జారిపోతాం మళ్ళీ అక్కడి నుంచి. ఆయన కోసం ఆయన మనల్ని తన కోసం ఉపయోగించుకునే లోపే మనం ఏమైపోతామంటే అక్కడి నుంచి జారిపోతాం, పారిపోతాం, అక్కడి నుంచి వెళ్ళిపోతాం. డిఎల్ మూడీ అంటాడు ఈ మాట. చాలాసార్లు పెట్టబడిన సజీవ బలి ఆ బలిపీఠం మీద నుంచి జారిపోతూ ఉంటుంది, ఆ బలిపీఠం నుంచి తొలగిపోతూ ఉంటుంది, సొంత మార్గాల్లోకి పరిగెడుతుంది ఈ సజీవమైన బలి. ఎందుకంటే దీంట్లో ప్రాణం ఉందా లేదా? ప్రాణం ఉన్న బలి కదా ఇది, చావలేదు కదా, బ్రతికి ఉన్న బలి కదా, బ్రతికి ఉన్న అర్పణ. అందుకని తనకు అవసరం వచ్చినప్పుడు ఈ బలి పారిపోతుంది అక్కడి నుంచి అంటారు. ఇప్పుడు చెప్పండి, మనం ఎన్నిసార్లు ప్రభుకి అర్పించుకొని అప్పగించుకొని ఆయన చేతుల్లో పెట్టుకొని మళ్ళీ ఈ శరీరాన్ని, ఈ మనసును మన స్వార్థానికి, స్వయానికి వాడుకున్న సందర్భాలు, మన ఇష్టాన్ని నెరవేర్చుకోవడానికి మనం వాడుకున్న సందర్భాలు ఎన్ని లేవంటారు మిత్రులారా? మన కోసము మనము ఈ దేహాన్ని వాడుకున్న సందర్భాలు, మన కోసము మనము ఈ శరీరాన్ని వాడుకున్న సందర్భాలు, మన కోసము మనం మన మన ఆరోగ్యాన్ని, మన బలాన్ని, మన డబ్బుని, మన సమయాన్ని, దేవుడు మనకిచ్చిన తలాంతులు లేకపోతే టాలెంట్లని మన స్వార్థానికి వాడుకున్న సందర్భాలు ఇన్ని లేవు. అందుకని పౌలు, నువ్వు ఒకరోజు సమర్పించుకుంటే చాలదు, అను నిత్యం ఆయన చేతుల్లో పెట్టుకోవాలి. ఇది వివేకవంతమైన, తెలివైన నిర్ణయం అని చెప్తున్నాడు. ఇది యుక్తమైంది అని అన్నాడు. ఇట్టి సేవ మీకు ఎలాంటిది అంటున్నాడు? యుక్తమైంది. నా కోసం ఆయన తన కుమారుణ్ణి ఇచ్చాడు. ఆయన తన కుమారుణ్ణి బ్రతకడానికి ఇవ్వలేదు నా కోసం, నాకు బదులు చావడానికి ఇచ్చాడు. ఇప్పుడు నన్ను అడుగుతున్నాడు ఏమని? నువ్వు చావటానికి కోసం కాదు, నువ్వు బ్రతకడం కోసమే అర్పించుకో నా కోసం. నువ్వు బ్రతకడం కోసమే బ్రతకాలి, కాబట్టి నిన్ను నువ్వు నాకు అర్పించుకో అంటున్నాడు. రోమాపత్రికలు అన్నాడు చూడండి, 6వ అధ్యాయంలోని 13వ వచనంలో ఉన్న మాట ఒకసారి చూద్దాం. 6వ అధ్యాయం 13వ వచనం. మరియు మీ అవయవములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి, అయితే మృతులలో నుండి సజీవులమనుకొని మిమ్ములను మీరే దేవునికి అప్పగించుకొనుడి. మీ అవయవములను నీతి సాధనములుగా దేవునికి అప్పగించుడి. నీతి సాధనాలుగా దేవునికి అప్పగించుకోండి అని అన్నాడు. అంటే నా ఆలోచన దగ్గర నుంచి నా క్రియలన్నీ కూడా, నా ప్రతి అవయవం, కళ్ళు దగ్గర నుంచి ముక్కు, నోరు, కాళ్ళు, చేతులు, చెవులతో సహా, అంటే చెడు వినకుండా ఉండగలగటం, చూడకుండా ఉండగలగటం. యోబు అయితే నిబంధన చేసుకున్నాడు 31వ అధ్యాయంలో, నా కన్నులతో నిబంధన చేసుకున్నాను, కన్యకను నేను ఎలాగూ చూచుదును అంటాడు. నేను చూడలేను, కన్నులతో నిబంధన చేసుకున్నాడంటాడు. మాట, దావీదు నోటికి ఏం పెట్టుకున్నాను అన్నాడు? చిక్కం. నోటికి చిక్కం పెట్టుకున్నాను. నీతిమంతులు ఎదుటను అనీతిమంతులు ఎదుటను. నీతిమంతుల దగ్గర కదా నువ్వు మాట్లాడేస్తే కుదరదు, నీతిమంతుల దగ్గర కూడాను అనీతిమంతుల దగ్గర కూడాను నేను నా నోటికి చిక్కాన్ని పెట్టుకున్నానండి అన్నాడు ఆ దైవజనుడు. చూశారు భక్తుని యొక్క ఆలోచనలు. వినే దగ్గర చెడు వినకుండా దేవుని మహిమార్థమై మనం మన దేహాన్ని, మన అవయవాలు, మన కాళ్ళు, చేతులు, కళ్ళు, ముక్కు, చెవులు, నోరు, సమస్తం, ఈ దేహమంతా దేవుని మహిమ కోసం వాడటం.
ఇప్పుడు నన్ను నేను ఆయనకు అర్పించుకోవటం, ఆయన తన కుమారుని నా కోసం ఇచ్చాడు. కానీ 6వ అధ్యాయం 18, 19 వచనాల్లో ఒకసారి చూడండి. పాపము నుండి విమోచించబడి నీతికి దాసులైతిరి, ఇందుకు దేవునికి స్తోత్రము. మీ శరీరము బలహీనతను బట్టి మనుష్య రీతిగా మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతకును అక్రమమునకును మీ అవయవములను దాసులుగా ఎలాగో అప్పగించితిరో, అలాగే పరిశుద్ధత కలుగుటకై ఇప్పుడు మీ అవయవములను నీతికి దాసులుగా అప్పగించండి. పూర్వం మన శరీరాలను అప్పగించాం. కళ్ళు చెడు చూడటానికి, అవయవాలు చెడు పని చేయడానికి మన శరీర అవయవాలను దేహాన్ని అప్పగించేశాం. పాపము, ఆయనకి ఇష్టం లేని ఎన్ని నేరాలు, ఆయనకి ఇష్టం లేని, ఆయనకు దుఃఖం కలిగించే ఎన్ని తప్పుడు మార్గాలలో మనం నడుచుకున్నామో మిత్రులారా. బహుశా నేను గుర్తు చేసుకోమని అంటం లేదు, కానీ ఒకసారి ఆలోచన చేసినప్పుడు ఆ విషయాలన్నిటి పట్ల ఆయన ఎంత దుఃఖపడ్డాడో. అంటే పౌలు అంటున్నాడు, గతంలో చెడుకు ఎలాగ మీ అవయవాలను మీరు అప్పగించుకున్నారు, ఇప్పుడు నీతికి అప్పగించండి, నీతిగా బ్రతకడానికి అప్పగించండి, నీతిగా జీవించడానికి అప్పగించండి, నీతియుక్తమైన జీవితాన్ని జీవించడానికి అప్పగించుకోండి అని అంటున్నాడు. నా ప్రియమైన ఆత్మీయులారా, నా ప్రియమైన స్నేహితులారా, మీరు యేసు రక్తంలో కడగబడిన దేవుని పిల్లలు. మీ పిలుపు విలువైంది. దేవుడు పిలిచిన పిలుపు అతి శ్రేష్టమైంది. ఆయన తనతో కూడా ఉంచుకోవడానికి పిలిచాడు మనల్ని, తన ప్రక్కన ఉంచుకోవడానికి పిలిచాడు మనల్ని, తానున్న స్థలంలో ఉండాలని పిలిచాడు మనల్ని. అయితే పిలుపుకు తగిన వాళ్ళమేనా మనం? తగినట్లుగానే మన ప్రవర్తన ఉందా? పిలుపు గొప్పదే, పిలుపు శ్రేష్టమైందే, పిలుపు పరిశుద్ధమైందే, ఉన్నతమైన పిలుపు అన్నాడు పౌలు. హై కాల్ అన్నాడు. మనం పిలిచిన పిలుపు ఎలాంటి పిలుపు అంట? ఉన్నతమైందే. అది చిన్న పిలుపేం కాదు, పెద్దది, చాలా గొప్పది, ఉన్నతమైంది, పరలోకపు పిలుపు. పిలువబడ్డాం, మనం అంతా పిలువబడిన వాడు. అయితే ఏర్పాటులో కూడా ఉండాలి. పిలువబడితే గొప్ప సంగతి కాదంట, ఏర్పాటులోకి వెళ్ళిన వాడు గొప్పవాడు అవుతాడు. ఏర్పాటులోకి వెళ్ళడం అంటే పిలుపుకు తగినట్లుగా బ్రతకడం. ఏర్పాటులో ఉన్నటువంటి ఏంటంటాడు? పిలుపుకు తగినట్లుగా బ్రతకడం. తగినట్లుగా కాదు, ఇష్టానుసారంగా బ్రతుకుదాం, ఆదివారం ఆరాధనకి వెళ్ళి వద్దాం, ఇష్టానుసారంగా బ్రతుకుదాం, మాటలు, ఆలోచనలు, క్రియలు సమస్తం ఇష్టానుసారంగా ఉండి ఆదివారం మాత్రం ఆరాధనకి వెళ్ళి వస్తే అప్పుడు నేను క్రైస్తవుని అయిపోతానా? దేవుడు పిలిచిన పిలుపుకు తగినట్లుగా బ్రతకడం అంటే అదేనా? అందుకనే మిత్రులారా, సజీవ యాగము అయినవాడు, లేతే సజీవ యాగము పాటించవలసిన క్రైస్తవ విలువలు, కనీస విలువలు, ప్రాథమిక విలువలే నేను చెప్పే విషయాలు. గొప్ప విషయాలు ఏం మాట్లాడలేదు నేను ఇప్పుడు. ప్రాథమికమైన విషయాలు, పాపానికి, అపవిత్రతకు, దైవ వ్యతిరేక సంబంధమైన వాటికి దూరంగా ఉండి మన దేహాన్ని నీతియుక్తమైన దైవిక విషయాల కోసం అప్పగించుకోవటం, దేవుని సన్నిధికి సమర్పించుకోవటం. దేవుడు అది ఆశిస్తున్నాడు, దానిని కోరుతున్నాడు. కనుక విశ్వాస సంబంధమైన భక్తి జీవితం జీవించే మనము సజీవ యాగము అంటే కేవలం ఇదిగో ప్రభువా నా జీవితం నోటి మాటలతో కాదు, క్రియలతో ఆయన పక్షాన బ్రతకడం, ఆయన కొరకు బ్రతకటం, ఆయన సాక్షిగా బ్రతకటం. చర్చికి వెళ్తారు కానీ అమ్మో క్రైస్తవులు ఎన్ని బూతులు మాట్లాడతారో అంటే సజీవ యాగమేనది? దుర్వాసన యాగం అది, కుళ్ళిపోయిన యాగం అది, కుళ్ళిపోయిన అర్పణ అది. సువాసన వచ్చింది నోవహు అర్పించిన అర్పణకి. సాక్ష్యం లేని భక్తి జీవితం, రహస్య పాపాలు కలిగి ఉండే భక్తి జీవితం, ఇవన్నీ కూడా ఆయన్ని దుఃఖపరిచే విధానం, బాధ పెట్టే విధానం. కనుక స్నేహితులారా, పాటించవలసిన కనీస విలువలు మనం పాటించకపోతే మన భక్తి జీవితంలో వ్యర్థులుగా మిగిలిపోతాం. కనుక దేవుడు అంటున్నాడు, పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీన మనస్సు అని అన్నాడు. సహనము, ఓర్పు, ఓపిక, చాలా విషయాల గురించి మాట్లాడుతున్నాడు పేతురు, పౌలు. అవేవీ లేకుండా అహంకారంతో, ద్వేషంతో, కక్షతో, కుళ్ళుతో, కోపంతో. నేనేమంటున్నానంటే ఇవేవి నీతిమంతులకి, విశ్వాసులకు ఉండవని అంటూ అందరికీ ఉంటాయి. కాకపోతే వాటిని తొలగించుకోగలగటమే భక్తి జీవితం. అనునిత్యం భక్తి జీవితం తొలగించుకోవటమే. మీరు వంట చేసి పాత్రలు ఏ రోజుకి ఆ రోజు మార్చేస్తారా? కడిగి పెట్టుకుంటారా? ఇజ్రాయేల్గా చెప్పడం మరి ఆ పని కనుకుంటే. బట్టలు ఎప్పటికప్పుడు ఉతుక్కుంటారా? తీసి అవతల పడేస్తా ఉంటారా?
స్నానం చేస్తామా, నరికి పడేస్తామా చేతులు, కాళ్ళు, ముక్కు. అంతే. భక్తి జీవితం ఎప్పటికప్పుడు శుద్ధీకరించబడిన అంతరంగంతో ప్రభు సన్నిధిలో నిలబడటం. దేవుడు అలాంటి గొప్ప కృప, ఉన్నతమైన కృప మనందరికీ దయచేయను గాక. ఆమేన్. తలలో ఉంచుదాం. మనం చెప్పిన చర్చించుకున్న ఈ ఆలోచనలు బట్టి మనం దేవుని సన్నిధికి అప్పగించుకుందాం. నేను మీ ముందు 3 ప్రశ్నలు ఉంచబోతున్నాను మిత్రులారా. క్రైస్తవ జీవితాన్ని జీవించాలనే పిలుపుకు నువ్వు ఎలా స్పందిస్తున్నావు? క్రైస్తవ జీవితం జీవించాలని చెప్పబడుతున్న పిలుపు